వెల్కమ్ బ్యాక్ టు మై క్రేజీ ఫ్యామిలీ. ఈరోజు వీడియో వచ్చేసి మా అంకుల్కి ఎవరో మెసేజ్ చేశారు. ఆ మెసేజ్ గురించి మా అంకుల్కి చెప్పబోతున్నాను. కానీ మా అంకుల్కి ఏంది విషయం తెలీదు, కానీ మా అంకుల్ ప్రాంక్ అయిపోతున్నాడు. అండ్ రియాక్షన్ చూద్దాం ఏ విధంగా ఉంటుందో. ఓకేనా గైస్? మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఏంటి అన్నా, ఇంకోటి మెసేజ్ పంపించి ఏమమ్మా మెసేజ్ మీకు ఒక మెసేజ్ వచ్చింది. చెప్పు. మనము మొన్న ఒక వీడియో చేసాం కదా, అవును. ఇట్లా నడుంకి బనానా కట్టుకొని ఇట్లా ఇట్లా తెలుసు తెలుసు తెలుసు. అది చాలా మంది చూసారు ఆ వీడియోని. చూసి పిల్లల్లో ఎవరో మీరు కూడా ఒక చిన్న పిల్లోళ్ళ కనిపించారంట. ఆంటీకి ఎవరో ఒక ఆమెకి కనిపించారంట. ఆమె ఏం చేస్తుందంటే ఆమె పెళ్లి కాలేదంట, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానంటుంది. మిమ్మల్ని చేస్తుంటారా? ఏమి బుద్ధిగా ఏమి దానికి ఏమి ఏజ్ ఏమికి పెళ్లి చేసాను ఎట్లా పెంచాను దానికి నేను మెంట్లో వచ్చింది దానికి. అంకుల్ పర్వాలేదు లేదు, ఏం కాదు చేసుకోండి. ఓ వద్దమ్మా అమ్మాయికి పెళ్లి పెళ్లి అయితే మా అమ్మాయికి ఇప్పుడు పెళ్లి అయింది పెళ్లి చేసిన ఉంటారా? అదేం బుద్ధి అయ్యాను మెంటల్ అయింది. అదని మీరు బనానా గేమ్ బాగా ఆడారంట. బనానా గేమ్ అది గేమ్ వెళ్ళి చేస్తున్నారు, అంత ఖుషి పట్టిక చేస్తున్నారు. దానికి లవ్ చేస్తున్నారు. మరి మొన్న మనము ఏం తెలుసుకోండి, ఏం తెలుసుంటారా దాని మీ మొక్క మీ ఎంటుకులు ఎన్ని చూసి ఇష్టపడింది. మెసేజ్ చూస్తాను, చెక్ చేస్తాను. ఏం తెలుసుకోండి కదా అమ్మ. మీకు చదువు తెలుగు వచ్చా? వస్తాను చూసానా ఎంజాయ్ ఇస్తాను అమ్మాయి. ఒకే దెబ్బ కొడతారా? వద్దులేండి పాపం, కొంచెం కోఆపరేషన్ చేయండి. ఏజ్ ఏమి లవ్ చేసాను పెళ్లి చేసాను ఎట్లా చేసాను? లవ్ కి ఏజ్ తో సంబంధం ఏంది? వద్దమ్మా, లవ్ కి ఏజ్ కి సంబంధం లేదు. మిమ్మల్ని ఇష్టపడిందంట అంకుల్, గేమ్స్ బాగా ఆడుతున్నారంట. దానికే పెళ్లి చేసాను బాగుండిద్దా? పకోడా బాగా చేస్తారంట, వంటలు బాగా చేస్తున్నారంట. ఎంతో లేడీ మా దాన్ని ఎంత లేడీ మాకు తెలీదు. అమ్మాయికి 26 అంట ఏజ్. 26 చెప్పిన సాధి కోపం వస్తుంది మాకు. నేను బుద్ధి దానికి ఏమి 26 సంవత్సరాలంట. దానికి ఏం చూసాను ఆయన ఇస్తాను చూడదమ్మా. మెసేజ్ పెడతావా? ఇష్టం లేదు చేసుకోవడానికి. అమ్మాయి పేరు హరిత. ఐ లవ్ యూ చెప్పు. హరిత ఏమిటి చెప్పనా? పెళ్లి చేసుకున్నదంటే మిమ్మల్ని. వద్దమ్మా వద్దా, ఏమిటికి పెళ్లి అయింది పెళ్లి చేస్తారా? మీకు అయిందా పెళ్లి? పెళ్లి అయిందో ఏజ్ దానికి ఎంత ఏజ్? 26. 26 అవును. ఎంత ఏం బుద్ధి దానికి బుద్ధి లేదా దానికి? ఏమో అవుతుంది దానికి. ఏమవుతుందే పానీల పాప మా అంకల్ మిమ్మల్ని ఇష్టపడుతుంది. వద్దమ్మా చూసారా మెసేజ్ చూసాను. మెసేజ్ మీకు చదివేకి రాదు, చూపించేం సుఖమా? నేను కొట్టాను చూడదాన్ని. కొట్టబలేదు అంకుల్, పెళ్లి చేసుకోండి. అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట. సాఫ్ట్వేర్ ఏం సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాకేను బుద్ధి లేదా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట. వద్దమ్మా చెప్పేది మంచి ఇల్లు అన్ని బాగుంటాయి, బాగా చూసుకుంటే చేసుకో. ఆంటీ వద్దులేండి వదిలేండి. నీవేమమ్మా చెప్తారా? నువ్వేమి దాన్ని బుద్ధి మెసేజ్ చేస్తాను మాకు చెప్తా ఉన్నారు. పర్వాలేదు చేసుకోండి అంకల్. మేము ఏజ్ ఏమి దాని ఏజ్ ఏమి? ఏజ్ అయితే మొన్న మధ్య బెంగళూరులోనే అయ్యింది, తెలీదా మీకు? మర్చిపోయారా? బెంగళూరులో పెళ్ళయిందా చిక్కమంగళూరు దగ్గర. దాన్ని చెప్తారని మేము 23 ఏళ్ళ ఆమె 50 ఏళ్ళ ఆయన్ని పెళ్లి చేసుకొని ఆయన చచ్చిపోయిన కాస్ట్ అంతా తీసుకొని పోలా. దానికే చచ్చిపోయి మీ కాడ ఏం ఆస్తి లేదు, అమ్మాయి కాడ ఉంది. దాన్ని చచ్చిపోయిన దాన్ని పెళ్లి చేస్తున్నా బాగుంటారా? మేము హ్యాపీగా ఉండండి. ఎంత తినేది హ్యాపీ ఉంటారా? ఎన్ని హ్యాపీ ఉంటారా? ఆమె మేము ఇట్లా ఉండేది ఇట్లా ఎత్తి పట్టింది. మేము పర్వాలేదు పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసాడు ఊరుకుంటున్నారా?
వాళ్ళు అమ్మాయి ఇది అనంతపురం అంట, అనంతపురనా? 3 ఇళ్ళ ఫ్లాట్లు ఉన్నాయంట. ఓ అమ్మ ఊరు అనంతపురం ఎక్కడ ఉంది తెలియదులమ్మా. సపోటా తోట ఉందంట. సపోటా అంత తోట ఏ హిందీ అట్టాట అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుంటే మీకేమే? వద్దమ్మా, దాన్ని ఎంత ఉండినో మేము పెళ్లి చేసిన మేము ఏమవుతుందో తెలుసా? ఏమయ్యలేదు. మేము చచ్చిపోతాము. మేము చచ్చిపోతాను. మేము దేనికి చచ్చిపోతారా? దాన్ని పెళ్లి చేసి ఊరుగా ఉంటారా అమ్మ? తిన్నా పెళ్లి చేస్తుంది పిల్లకాయలు కనమంటది. ఇక్కడ అప్పుడు ఇట్లా ఉండేది ఆంటిగా ఇట్లా పోతుంది. ఈ ఓటినా అంతా నేనేమో ఒప్పుడు ఐసా కూడా నిలిచిపోయినా మేము. వద్దామా ఎంత లేదు. నేను చెప్పేది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట, జుట్టు అంటే ఇష్టం అంట. ఆనందపురం ఎక్కడ ఉంది తెలియదు. అనంతపురం ఎక్కడ ఉంది మేము తెలియదు. అనంతపురం మా ఊరు దగ్గరలో ఎవరో వెళ్ళే తమిళనాడు సైడ్ వెళ్ళిన తెలిసింది. అయితే తమిళనాడు అయితే చేసుకుంటారా? తమిళనాడు అయితే చేసుకుంటారా? తమిళనాడు ఎట్లా చేసింది చూడ చెప్ప. ఎట్లా చేసింది? డబ్బుల కోసం చేసుకోండి. డబ్బు వద్దమ్మా. డబ్బు యూత్ వస్తుంది, రేపు పోతుంది. పెళ్లి చేసింది 26 సంవత్సరాలంట. పెళ్లి చేసుకుంటారంటుంది. మీ వీడియోలు ఇష్టం అంటుంది. వచ్చేస్తుందంట. బెంగళూరు అడ్రస్ పెట్టమంటుంది. వద్దమ్మా అమ్మాయికి బెడ్ వద్దా మైకి కోపం వస్తుందమ్మా. బెంగళూరు అడ్రస్ పెట్టమంటుంది. వద్దమ్మా దాన్ని పెళ్ళినా వద్దు, దాని లేడీనా వద్దు. ఏమో వద్దమ్మా. ఎంత కంపెనీ ఏమైనా కాసు పేమెంట్ తగలే, ఎంత పేమెంట్ తీసుకున్నా కూడా మీకు వద్దా? వద్దమ్మా ఏం తొడతారని మాకేం మెట్లు అవుతుందా? మేమే వెంటలు కాదు, మీకు కొంచెం లైఫ్ వచ్చింది, చేసుకోండి. వద్దమ్మా చేసి మీకు ఎంత ఏజ్ ఉంది? ఏజ్ తో పని ఏముంది ప్రేమకి? నేను మెసేజ్ చేశారు, ఐ లవ్ యూ అన్నా. ఐ లవ్ యూ లవ్ అన్నా అని சொல்லிட்டு అయ్యో సారీ, ఐ లవ్ యూ మామా. ఐ లవ్ యూ మామా, ఐ మ్యారీ యూ మామా. మామ చెప్తాను అంతే. నేను మోమ ಆಗ್ಬಿಟ್ಟಿದ್ದೆ. ನಾನು ಮೋಮ ಆಗ್ಬಿಟ್ಟಿದ್ದೆ. ಆಮೇಲೆ ಮಾಮ ಚೊಪ್ಪನ వద్దమ్మా మాకి ఎంత చాలు. ఎంత చేసిన డబ్బులు అంత డబ్బులు ఇదే. డబ్బులు కాదు నేను చెప్పేది. సపోటా తట ఉంది, సపోటా మన సపోటా చేసే ఇంజనీర్ అంట, 1 లక్ష రూపాయలు జీతం వస్తుంది. ఇంకేం మీరు ఇంట్లో ఉండండి. మీరు వీడియోలో ఇంకేం చేయబడలే. ఏం చేసేది? అమ్మాయి సంపాదించి తెచ్చిస్తుంది. సంబోధన చేసే మాకు అంత ఇంట్లో జప్టో ప్లీజ్ పిజ్జా ఆర్డర్ మోసంబి జ్యూస్ అమ్మ సంబంధం చేస్తుంది. మేము ఇంట్లో కూర్చుకుంటే తినుకోండి కూర్చోదా అంత నవ్వు వచ్చింది మాకు. నవ్వు లేదేం లేదు. మీరు చేసుకుంటారా లేదా? నేను మెసేజ్ చేస్తాను. వద్దమ్మా చేసి క్యాన్సిల్ కాదమ్మా. మెసేజ్ క్యాన్సిల్ కాదు, మెసేజ్ చేస్తా. వద్దమ్మా చెప్పాడు. వద్దమ్మా. ఎక్కడ తీసుకురమ్మంటారు? ఎక్కడ చేస్తున్నారు? నేను చేస్తాను. వద్దమ్మా మాకు ఓ లేడీ వద్దా అమ్మా. కోపం వస్తుంది బాబా. కోపం ఎందుకు? పెళ్లి చేసుకుని మంచి లైఫ్ అని చెప్తుంటే వద్దమ్మా. మీరంటే ఇష్టం అంట, బాగా వీడియోలు చేస్తారంట, గేమ్లు ఆడతారంట. అవును అంతా ఆరామ ఇంట్లో కూర్చుని ఇది పని చేసుకుని మేము ఇంట్లో కూర్చుకుంటే ఏం చేస్తుందా? దాన్ని ఏమేమి చదువుతారో మేము చేస్తాను. అంతగా అందుకు వద్దంటున్నారా? వద్దమ్మా. ఆమె నీకు పనులు చెప్పొద్దని భయానికి. అయితే నీకు ఇష్టమే పెళ్లి చేసుకోవడం? వద్దమ్మా. నీకు పెళ్లి ఇష్టమే అంటే నీకు పని చెప్పొద్దని వద్దంటున్నారా? ఈ వయసులో మీకు పెళ్లి అవసరమా? చెప్పండి మీ భార్యకే. వద్దు అని చెప్తాను. నా చేత పని చేపిస్తుంది, అంతకని నాకు వద్దు అని అంటున్నారు. నాకు ఇష్టం లేదు, నాకు నా భార్య ఉందని చెప్పాలి కదా. అట్ట చెప్పలా? మీరు అబద్ధాలు చెప్తున్నారు. ఏమో చెప్పేది దానికి మాకు ఎంత మాట తెలుసా? అంతకి తెలియకపోతే తమిళ్లో చెప్పు, నేను కన్వర్ట్ చేసుకుంటా. నువ్వు తెలుగులో రాకపోతే నాకు తమిళ్లో చెప్పు. நான் சொல்லிட்டு தான் இருக்கிறேன். எனக்கு கல்யாணம் ஆயிடுச்சு, வைஃப் இருக்கிறா. நீ அப்படி சொல்ல,
நீ என்ன சொன்ன அந்த அம்மானு கட்டிக்கிட்ட அந்த அம்மா கிட்ட நான் வேலை செய்யணுமா வேலை வாங்கணுமா எனக்கு அதெல்லாம் பிடிக்கிறது இல்லைன்னு சொல்லிட்டு நீ என்ன சொல்லணும் நம்ம வைஃப் நம்மளுக்கு இருக்குது இந்த மாதிரி எல்லாம் வேலையெல்லாம் நான் பண்ண மாட்டேன்னு சொல்லணும் தானே పెళ్ళి అయితే అంత పెళ్ళి అయిపోయింది మైక్ చెప్పు మళ్ళీ అంతే క్లోజ్ అవుతావు వాళ్ళు చూస్తారో దానికి ఏం చెప్పేది నేను మిమ్మల్ని మీకు ఒక పని మనిషిని పెట్టద్ది ఆడ పని మనిషిని మసాజ్ చేస్తుంది మసాజ్ చేస్తున్నా లేడీ పని మనిషి ఇప్పుడే మసాజ్ చేసాక ఇప్పుడే మైక్ ఏమి లేదు ఆడుతుండింది పైన ఆట ఆడుతుంది ఉన్న అది చాచి పెళ్లి చేస్తుంటే ఇంకా ఎన్నో ఆట ఆడుతుంది ఏమయ్యలేదు అయ్యో వద్దమ్మా వద్దమ్మా మెసేజ్ చేస్తా మెసేజ్ క్యాన్సిల్ కరమ్మా కరో తమిళ్ చెప్పండి మళ్ళీ హిందీకి ఎందుకు వెళ్తున్నారు క్యాన్సిల్ అంతా చేసే కవదు క్యాన్సిల్ రిప్లై చేయాలి నేను ఓ అమ్మ వద్దమ్మా అమ్మాయికి 26 ఏళ్ళేనంట 26 చిన్నపిల్ల చేసుకోండి మీ కొడుకు పెళ్లి చేసే అంత వయసు పిల్ల పోలీసు మాకే రిపేర్ పోలీస్ మాకే లాఠీ చేస్తారు అంటే పోలీస్ లాఠీ చేస్తారనే భయం అంతేగాని నీ భార్య మీద ప్రేమ లేదు ప్రేమే మాయకు ప్రేమేనా మేమే మాయకి ప్రేమ ఇస్తుందా వద్దు ఫోటో తోట ఉందంట 3 ఇల్లులు ఉన్నాయి పిల్లుడు ఉంటారో పిల్లోడితో పనే మీక పిల్లోడు పడికి పిల్లోడు ఉంటాడు మీ పాటికి మీరు ఉండండి ఏం చేసుకోరు అమ్మాయిని మీరా చేస్తుంటారా హరిత అంట అమ్మాయి పేరు హరితానవనా ఆమె నాన్న సొరితాను ಬೇಡ వద్దమ్మా ఏమయ్యలేదు అంకల్ వద్దమ్మా ప్లీజ్ అంకల్ సాకు ಒಂದು ಒಬ್ಬು ಒಂದಿಗೆ పెళ్లి చేసినారు ఒకసారి పెళ్లి చేసుకుంటే ఇంకెవరు వద్దా అయితే ఈ అమ్మాయికి ఏం చెప్దామా చిన్నపిల్ల ఏమైనా సూసైడ్ చేసుకుంటే మళ్ళీ నీ మీద కేసు అవుద్ది ఏం చేసా మీ పేరు రా చచ్చిపోద్దేమో మై క్రేజీ ఫ్యామిలీలో ఆ అంకుల్ అంటే నాకు ఇష్టము ఆ అంకుల్ నన్ను పెళ్లి చేసుకొని అన్నాడు నేను సూసైడ్ చేసుకున్నా అంటే మిమ్మల్ని తీసుకోపోతారు పోలీసులు పెళ్లి చేసిన పోలీసు మేము తీసుకుని పోయి కొట్టి ఏం చేస్తా అందుకే అతను చేసుకోండి పెళ్లి చేసేనా ఫోను మెసేజ్ పెడతా నెంబర్ అమ్మాయి ఊరుకుంటామా దాని మెంటల్ పోయింది దానికి మెంటల్లే మీకు మెంటల్ హాస్పిటల్ చేస్తాను దానికి అదేని బుద్ధి అంత మంచి సంబంధం వస్తే పెళ్లి చేసుకుంటామే మేమే చెప్తా ఉంటారా మీరేమో కష్టాలు తప్పిపోతాయి అంకుల్ కొడుకు పెళ్లి చేసేద్దాము సపోటా తోట ఉందంట ఫామ్ హౌస్ కట్టుకుందాము వద్దమ్మా పోయి ఆడున్నాం అనంతపురం వెళ్ళిపోదాం ఆనందపురం ఆనందంగా అల్లే వెళ్ళాను మాకు వద్దు మాకు తెలియదు అనంతపురం వెళ్ళిపోదాం ఆనందపురం ఎక్కడ ఉండేదో మాకు తెలియదు తెలియకపోతే నేను తీసుకెళ్తాలే తెలుసు నాకు వద్దమ్మా వెళ్దాం అంకల్ వద్దమ్మా ఏం తెలుసు అమ్మ ఏం తెలుసుంటారా ఏం తెలుసుందా మా అంకుల్కి చెయ్యి రావడలేదని చెయ్యి యాక్షన్ చేయడం లేదు అంత నోర్ యాక్షన్ మాకు తెలుసు నమ్మకు చెయ్యి రాలేదు మాకు చెయ్యి వచ్చలేదు నేను కోపం వస్తుంది అది అందుకే నాకన్నా కోపం మీరు కొనుక్కుంటే మళ్ళీ నాలుగు కుడికిపోతే ఏం చేస్తారా అంతా చేస్తున్నాం కదా కోపం వస్తుంది ఏం చేసి తెలుసు మైక్ దానికి వద్దమ్మా మెసేజ్ క్యాన్సిల్ చేసేదానికి అవ్వదు బ్లాక్ లో పెట్టద్దాం హోల్డ్ లో పెట్టద్దాం హోల్డర్లు పెడతారు ఇటు చాలా మంది నిన్ను ఇష్టపడుతున్నారని వస్తే ఏం చెయ్యాలా ఏం చేసేదా దానికి బుద్ధి లేదు దానికి జుట్టు అంటే ఇష్టం అంట జుట్టు వస్తున్నా ఆ జుట్టు చూసి వచ్చాను జుట్టు చూసే నిన్ను ఇష్టపడుతుందంట ఎక్కడైనా లేదా నీకే ఉందంట స్పెషల్ పెళ్లి చేసాక ఏమో లేదా ఎవరో మేమే కావాలన్నా మీరు అందగాడు అందగాడా అందాలన్నీ ఇచ్చుకోరా అందగాడ వాడా బుడ్డగాడ ఏమి వద్దాం అమ్మాయికి ఏమయ్యేది లేదులేండి అంకల్ చేసుకోండి పెళ్ళి చాలమ్మా ఒకసారి పెళ్లి చేసుకుంటే చాలా అంతేనా అట్టంటే ఎట్టంకల్ ఏమయ్యలేదు చేసుకోండి నేను చెప్పిన మాట వినండి మంచి లైఫ్ కొడుక్కి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం సపోటా తోట ఇంజనీర్ అంట ఎంత మంచి పిల్ల ఫోటో పెడుతుందంట ఫోటో చూసినాక నచ్చితే
పెళ్లి చేసేది ఏం ఫోటో చేసేది? చూసిన తర్వాత నచ్చితే మీరే దాని ఇక పని చేసుకుంటూ అంతంతా మేము దాని దానికి పని చేసుకుంటూ ఉన్నాను మేము. అంతేగాని ఆమెకు పని చేయాలని చెప్పి పెళ్ళొద్దంటున్నారని కానీ మీకు ఇష్టమే చేసుకోవాలని వద్దమ్మా, ఇష్టమే ఎట్లా చెప్పేదా ఇష్టం పెళ్లి లేస్తే ఆమెకు పని చేయాలి నేను పని చేయాలని చెప్తున్నారే కానీ అంతే పని పెళ్లి చేసుకుని మనకి పని ఏం ఇస్తారమ్మా అయితే? మీకు పని మనిషిని పెట్టద్ది ఆయా మసాజ్ మీరు అదేంటది గోవాకి పోవచ్చు, ఊటీకి పోవచ్చు, కొడైకెనాల్ అంతా మెసేజ్ చేసి మసాజ్ కన్నా పోండి, బ్యాంకాక్కి తీసుకెళ్ళద్ది ట్రిప్పులకి. వద్దమ్మా అమ్మాయికి, చాలు అమ్మాయికి. వద్దా పోండి, పెళ్ళి వద్దా, సమాసం బేడ ఏమి వద్దు. నా పెళ్ళి నేను వద్దు, నా సమాసం వద్దు, వెళ్ళిపోతారా? సంవత్సరం ఏమి వద్దమ్మా, పోతాను, ఏమి వద్దమ్మా, దాన్ని ఏం కాదులేండి, వద్దమ్మా. సావకాశం వద్దు, సావకాశం పెళ్ళినా వద్దు, సావకాశం వద్దు, మెసేజ్ డిలీట్ చేసేసానా? సరే చేసుకోరా అయితే. వద్దమ్మా. వెళ్ళిపోతున్నారా? వీడియోకి రారు ఇంకా ఇంత మెసేజ్ ఏం వీడియోస్ చేస్తుంటా? ఏం కాదు రండి, వద్దమ్మా అయితే రండి చెప్తా. ఏం చెప్ప చేసేది నాకు ఏ పని చేస్తారా? లేదు ఏమన్నా పెళ్లి చేసాక ఏం కాదు, పెళ్లి చేసుకోండి. వద్దమ్మా అమ్మాయికి, ఏ పనినా వద్దా, ఏం వద్దా, ఏం వీడియోనా వద్దమ్మా. వీడియో కూడా రా, వీడియోకి రారా? మెసేజ్ వచ్చిందనా దాని దుసరా వేరే మెసేజ్ వచ్చింది. ఓహో, వద్దమ్మా అమ్మాయికి. నువ్వు అంతగానే ఫీల్ అయిపోతున్నా అంకుల్, మీరు అంతగానే ఫీల్ అయిపోతున్నారా? ఇంకొకరు వస్తారా నీకోసం? చూడండి గాయస్, అమ్మాయి మెసేజ్ చేసింది పెళ్లి చేసుకుంటానని, చూడండి అని చెప్తే ఈ అమ్మాయి అనింది. ఇంకెంతమంది అంటారో, నేను ఇంక వీడియోలోకి రాను వెళ్తున్నారు గాయస్. చూడండి వెళ్ళిపోయాడు. ఓకే బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఎంజాయ్ చేయించాలనుకుంటున్నాను కానీ అంకుల్కి తెలియదు. ఓకే అండి, బాయ్. తర్వాత చెప్తాను ఆయనకి.